దువ్వాడ విషయంలో వైసీపీ చాలా సీరియస్ గా ఉంది. పార్టీ నుంచి వెళ్లిపోతావా వెళ్లగొట్టాలా అంటూ పెద్దలు హుకుం జారీ చేశారు. దీంతో చేసేది లేక దువ్వాడ చెకచెక పావులు కదుపుతున్నారు. అయితే రాజీనామాకు 2 రోజులు సమయం కోరినట్టుగా సమాచారం. ఇప్పటికే దువ్వాడ ఇష్యూ నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు విపక్షాలకు దువ్వాడ మంచి ఆశ్రాన్ని అందించాడు కూడా. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం వైసీపీ రంగంలోకి దిగింది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ రాజీనామా చేయకుండా ఉండేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు భార్యతో రాజీ మార్గాన్ని ఎంచుకుంటానని బయటపడాలనేది దువ్వాడ ప్లాన్ గా అర్థమవుతుంది. బంధువులు పెద్దల సమక్షంలో విషయం కొలిక్కి తెచ్చుకోవాలనే నిర్ణయించుకున్నారట. ఇలా చేసి వివాదాన్ని తనకు తానే పరిష్కరించుకున్నట్టుగా పార్టీకి తెలియజెప్పాలని దువ్వాడ భావిస్తున్నారట. మరి దువ్వాడ ఇష్యూ క్లైమాక్స్ కు చేరినట్టేనా? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. దువ్వాడ విషయంపై వైసీపీ పెద్దలైతే చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పార్టీకి ఈ ఇష్యూ వల్ల డ్యామేజ్ అయింది కాబట్టి నష్ట నివారణ చర్యలకైతే సిద్ధమైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా కుటుంబ కథా చిత్రం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడో ఈయనకి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు కేవలం కుటుంబ సమస్యగానే చూసుకున్నారు. ఎందుకంటే ఆయనకి దువ్వాడ వాణితో ఎవరైతే భార్య ఉన్నారో ఆవిడతో పాటు ఇంకొక ఆమెని ఆమెతో సహజీవనం చేస్తున్నారు, ఆమెతో ఉంటున్నారు, దివ్యల మాధురితో ఉంటున్నారంటూ దువ్వాడ వాణి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికీ 6వ రోజు కూడా కొనసాగుతూనే వస్తుంది కంటిన్యూస్గా. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో వానికి సంబంధించి ఎవరైతే దువ్వాడ శ్రీనివాసరావు దివ్యల మాధురి ఇద్దరు కలిసి ఏదైతే ఇంటి దగ్గర ఉంటున్నారో అదే ఇంటి దగ్గర వాణి వెళ్ళి నిరసన చేసింది. వాణితో పాటు కుమార్తెలు కూడా నిరసన చేస్తున్న పరిస్థితి అయితే 6 రోజుల నుంచి కొనసాగుతుంది. దీనికి సంబంధించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా దీని మీద చర్చ కూడా చర్చించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని సీరియస్గానే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలో ఈ నెల 30వ తారీఖున జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి కావచ్చు, లేకపోతే త్వరలో ముందు కూడా, ఎందుకంటే పార్టీ యొక్క ఇమేజ్ని కూడా దువ్వాడ శ్రీని వల్ల డ్యామేజ్ అవుతుందంటూ కూడా ఇప్పటికీ పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. దీనికి సంబంధించి ఆయనకైతే లేఖ కూడా రాసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే
దువ్వాడ శ్రీనివాసరావు తనకు తానే పార్టీ నుండి తప్పుకోవాలి, పార్టీ సభ్యత్వాన్ని కూడా రిజైన్ చేయాలి, అదేవిధంగా ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకోవాలంటూ కూడా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ప్రైమ్లైన్కి అయితే ఒక సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే అయితే దువ్వాడ శ్రీనివాసరావు ఒకవేళ కానీ పార్టీకి కానీ లేకపోతే అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి కానీ రిజైన్ చేయకపోతే ఆమె స్వచ్ఛందంగా తొలగించే అవకాశం కూడా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. అందుకోసమే అంతవరకు తెచ్చుకోకుండా కేవలం ఆయన అయితే పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలంటూ చెప్తున్నారు. అయితే దీనిపై చర్చ కూడా కొనసాగుతుంది. అసలు ఇప్పటి వరకు కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక రెబల్ అభ్యర్థిగా కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దురుసు స్వభావం ఉన్న దువ్వాడ శ్రీను లాంటి వ్యక్తిని పార్టీ ఏ విధంగా వదులుకుంటుంది అనేది మరో వాదన కూడా వినిపిస్తుంది. కానీ ఇటు పార్టీ వదులుకోవడానికి కారణాలు కూడా అదే స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ఆయన మాట్లాడుతున్న విధానం లేకపోతే ఆయన చేస్తున్న చేష్టలు ప్రతి ఒక్క దాని మీద కూడా, ఎందుకంటే ఒక పొలిటికల్ జీవితం అనేది ప్రజా జీవితం బట్టి ఉంటుంది. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజలు ఆయనకు ఓట్లేసి గెలిపించుకోవాలి. అది పార్టీ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తిని బట్టి వ్యక్తిగత ఇమేజ్ కావచ్చు. మొత్తం రెండు విషయాలను కూడా చాలా కూలంకుషంగా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కనుక ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరగబోతుంది అనే దాని మీద కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక డైలమాలో పడింది. అయితే దీటన్నిటి కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈ దువ్వాడ శ్రీనివాసన్ తప్పించాలి అనేది మాత్రమే మెజారిటీ నేతలందరూ కూడా చెప్తున్న విషయం. దీనిపైనే మొన్న అంబటి రాంబాబు కావచ్చు లేకపోతే నిన్న బొత్స సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక మౌనం వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏ విషయం చెప్పాలో తెలియదు. ఎందుకంటే మొదటి వారికి నేను విడాకులు ఇస్తున్నానని చెప్తున్నారు. రెండో ఎవరైతే దివ్యల మాధురి ఉందో ఆవిడతో పాటు నేను ఉంటాననే చెప్తున్నాను. చాలా కరాఖండిగా కూడా చెప్పడం జరిగింది. మనకు ప్రైమ్ లైన్తో కూడా నిన్న జరిగిన ఏదైతే ఇంటర్వ్యూ ఉందో ఇంటర్వ్యూలో కూడా నేను ఆల్రెడీ 10వ తారీఖునే నోటీస్ పంపించాను, విడాకుల నోటీస్ పంపించడం జరిగింది. నేను దివ్యల మాధురిని ఆదుకుంటాను, ఆవిడతో పాటు నేను కలిసి ఉంటానని చెప్తున్నాను. ఆయన దాంతోపాటు ఆయన ఏదైతే హెడాల్టరీ అంటూ ఒక పదాన్ని బయటకు వదిలారో ఆ హెడాల్టరీ పదాన్ని మాత్రం చూసుకునేటప్పటికి ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుందని చెప్పుకున్నారు. ఎందుకంటే అటువంటి పదాలు ప్రజా జీవితంలో ఒక ప్రజానాయకుడు ఏ విధంగా ఉపయోగిస్తారు అనే దాని మీద కూడా ఉంది. ఎందుకంటే ఆయన లీగల్గా నాకైతే అది సపోర్ట్ దొరుకుతుంది, ఆ వర్డ్ యూజ్ చేస్తూ అనుకుంటున్నారు. కానీ ఆ వర్డ్కి సంబంధించినంత వరకు చాలామంది కూడా, ఎందుకంటే గూగుల్ చేయడం జరిగింది, దానికి సంబంధించి చాలా వరకు కూడా ఇబ్బందికరమైన ఒక పదజాలం ఆయన వాడాడు అనేది చాలా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అర్థమైన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే పార్టీ ప్రతిష్టకి ఎటువంటి భంగం కలగకుండా ఉండాలంటే దువ్వాడ శ్రీనివాసన్ వెంటనే తప్పించాలనేది పార్టీ సీనియర్లందరూ కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకునేటప్పటికీ దువ్వాడ శ్రీనివాసరావు ఏదైతే వాణికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ సయోధ్య కుదిర్చే విషయం అయితే ప్రస్తుతానికైతే జరుగుతుంది అంటున్నారు. ఎందుకంటే వాణి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు ఒక దగ్గర కూర్చొని మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆస్తుల విషయాల్లో కానీ లేకపోతే మిగతా విషయాల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళంతా కూడా వాళ్ళతో కలిసి ఇద్దరు కూడా మళ్ళీ కలిసి ఉండే ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా ఒక వినిపిస్తుంది ఒక వాదన. మొత్తం ఏ విషయానికి ఏదైనప్పటికి కూడా దువ్వాడ శ్రీనివాసరావు యొక్క పార్టీని తొలగించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశం అవుతుందని మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీకి గత 10 సంవత్సరాల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా దువ్వాడ శ్రీనివాసరావు పనిచేస్తూ వచ్చారు, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా పనిచేసుకొచ్చారు. అయితే ఇదే స్థాయిలో ఈరోజు పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళైతే ఒక ఆలోచన కలిగిన విషయం అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.